ఈ రోజున భక్తి టీవీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా హిందువులందరికీ ఒక దివ్య వేదికగా ఏర్పరిచి గత కొన్ని సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్నో దివ్యాద్భుతమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఆ శ్రీకారం అది ఒక పెద్ద ప్రాకారమై అలా 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 అది విశాలమై ఈ రోజున ప్రతి దేవాలయంలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ఈ భక్తి టీవీ ప్రభావం ఉన్నది. నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి తపోభూమి అది. ఆ నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు ఎలా అయితే ఉన్నారో నైమిషారణ్య వేదిక లాంటిది ఈ భక్తి టీవీ. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక విధులు, వేద విధులు, శాస్త్ర విధులు అందరూ కూడా ఈ భక్తి టీవీ వేదిక మీద నుండి అందరూ కూడా వారి వారి బోధలను, వారి వారి భక్త్యానుభూతిని, ఆ భక్తి అనుభూతిని వారు వివరిస్తున్నారు. అందుకు అద్భుతమైనటువంటి వేదికని కల్పించి ఈ కార్తీక మాసంలో 4వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఈ రోజున కార్తీక పూర్ణిమ ఇంత అద్భుతంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి, వారి సిబ్బందికి మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, అసలు ఈ దీపం అంటే ఏమిటి? ఈ జ్యోతి, దీన్ని జ్ఞానంతో పోలుస్తున్నారు. జ్యోతిని జ్ఞానంతో పోలుస్తున్నారు అంటే జ్యోతి జ్ఞానము అనేటువంటిది ఎలా మనకి తెలుస్తుంది అంటే, మనందరికీ కూడా తెలిసిన ఒక విషయం, ఒక ఉదాహరణ చెబుతా. ఒకడికి ఏదన్నా ఒక విషయం చెబుతాం మనం, చెబితే వాడు అర్థం కానట్టుగా చూస్తాడు. మళ్ళీ చెబుతాం, అర్థం కానట్టుగా చూస్తాడు. అప్పుడు ఏంటి, బల్బు వెలగలేదా అంటాం. బల్బు వెలగటం ఏమిటండి? బల్బు వెలిగితే వెలుతురు వస్తుంది. అంటే వీడికి అర్థం కాకపోవటం అంటే అంత జ్ఞానం నీకు లేదు, గ్రహించలేదు, గ్రహించే జ్ఞానం లేకపోవటం కూడా బల్బు వెలగపోవటం. ఒకడికి చెబితే చెప్పిన కాసేపటికి వాడికి అర్థమవుతుంది. అంటే ట్యూబ్ లైట్ అంటాం వాడిని. అంటే ట్యూబ్ లైట్ అని ఎందుకని అన్నాం మనం? అంటే జ్ఞానాన్ని దీపంతోనే పోలుస్తున్నాం మనం కూడా. అది మిణుకు 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 మిణుకుమని రెపరెపలాడుతుంటే అక్కడ పుస్తకం పెట్టుకుని చదవలేం మనం. అది నిశ్చలంగా వెలుగుతున్నప్పుడు చదవగలం. అలాగే ఈ జ్యోతి కూడా నిశ్చలంగా, నిర్వాత దీపం అంటారు. అంటే గాలి వీస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు రెపరెపలాడుతుంది. గాలి లేకుండా ఉన్నప్పుడు దీపం ఎలా సుస్పష్టంగా వెలుగుతూ ఉంటుందో అలా ఈ జ్యోతి ఉండాలి. ఆ జ్యోతిలాగా మనం అంత నిశ్చలంగా జ్ఞానంతో వెలుగు ముద్దలమై ఉండాలి. మరి మనం కూడా బల్బే. మనకి ఒక ఫిలమెంట్ ఉంది. ఈ ఫిలమెంట్ ఎక్కడున్నది అని అంటే అది కూడా చెప్పారు. నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. అది హృదయంచాప్యధోముఖం నాభ్యాం ఉపరితిష్టతి. నాభికి పైభాగంలో, హృదయానికి కొంచెం దిగువ భాగంలో ఎంత ఉన్నదిట అది ఆ ఫిలమెంటు. నీవార సూకవత్తన్వి. వడ్ల గింజ మొన ఎంత ఉందో ఆ ఫిలమెంట్ కూడా అంత ఉన్నది. అది పోతే ఏమీ లేదు, ఇక ఈ బల్బు పనికి రాదు. అది ఉంటేనే ఇది చైతన్యం, ఇది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది, ఎన్నైనా ఆలోచనలు చేస్తుంది. అలా జ్ఞానాన్ని ఒక జ్యోతిలాగా పోల్చటం అనేటువంటిది మనకి తెలియకుండానే మనం వాడుకలో దాన్ని ఆమోదించేసి అలా వ్యవహరిస్తున్నాం. అటువంటి ఈ జ్యోతి స్వరూపుడైనటువంటి ఈ పరమేశ్వరుణ్ణి మన జ్ఞానంతో అర్చిస్తూ నిరంతరం ఆ జ్ఞానాన్ని మాకు నిలబెట్టమని, తద్వారా 10 మందికి వెలుగునిమ్మని వేడుకునేటువంటి ఈ పరమాద్భుతమైనటువంటి కార్తీక దీపోత్సవ సమయంలో మీరందరూ కొలువైన సందర్భంగా శివలీల గురించి ఒక 2 నిమిషాలు నా అనుభవం చెప్తాను. నేను కిందటి సంవత్సరం నైమిషారణ్యం వెళ్ళా. నైమిషారణ్యంలో రుద్రావర్తం అని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉన్నది. రుద్రావర్తం. అక్కడ ఈ గోమతి నది నుండి నీళ్లు వస్తూ ఉంటాయి. అక్కడ ఒక చలమలాగా ఏర్పడింది. అక్కడ నీళ్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఆవర్తం అవుతూ ఉంటాయి, అంటే సుడిలాగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీరు ఏదన్నా ఒక కోరిక కోరుకుని 2 కోరికలో 3 కోరికలో మీకుంటే ఆ పళ్ళు, మీరు ఎన్ని పళ్ళు అంటే అన్ని పళ్ళు ఆ కోరికల లోపల కనుక వేసినట్టయితే మీ కోరికలు భగవంతుడు తీర్చేటట్టు అయితే అవి పైకి తేల్తాయి, లేకపోతే ఆయన తీసేసుకుంటాడు, లోపలికి వెళ్ళిపోతాయి. నాకు తెలియదు ఈ విషయం. నా మిత్రులు పరాశరం రమణాచార్యులు గారని ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్ళి
అనుకోకుండా ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చలమ దగ్గరికి 4 పచ్చరటి పళ్ళు నా చేతికి ఇచ్చాడు ఆయన. ఆయన ఇస్తాడని కూడా నాకు తెలియదు. మీకేం కావాలో కోరికలు కోరుకుని దాంట్లో వేసేయండి అన్నాడు. అప్పటికప్పుడు అడగమంటే ఏమడుగుతాం? సరే, నేను హఠాత్తుగా నాకు ఒకటి స్ఫురించి చతుర్విధ పురుషార్థాలు సిద్ధింపచేయి స్వామి అని నేను ఆ నీళ్లలో పడేసా 4 పళ్ళు. అంటే ధర్మార్థ కామ మోక్షాలని సిద్ధింపజేయమని, ఎందుకంటే అవే కోరుకోవాలని చెబుతున్నారు పెద్దలందరూ కూడా. సరే, నాకు అనుకోకుండా ఆయన 4 పళ్ళు ఇచ్చాడు కనుక చతుర్విధ పురుషార్థాలు సిద్ధింపజేయి స్వామి అని వేయంగానే అవి లోపలికి వెళ్ళిపోయి 2 పళ్ళు మునిగిపోయినాయి, 2 పళ్ళు తేలాయి. ఇప్పుడు ఈ తేలిన 2 పళ్ళు ఏమిటి? ఇవి అర్ధకామాల, ధర్మమోక్షాల, ధర్మకామాల? ఎవడు చెప్పగలిగిన వాడు? కోరుకోవటం మనం కోరుకోగలం, పరమేశ్వరుడు వెంటనే ఇచ్చేస్తాడు. కానీ వచ్చిన వరం ఏమిటో కూడా తెలుసుకునేటువంటి శక్తి మనకు ఎక్కడుంది? ఆ పరమేశ్వరుడి లీల అంత గొప్పది. అలా అది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సరిగ్గా ఆ నైమిషారణ్యం వెళ్ళి నేను వెంకటేశ్వర స్వామి మీద శతకం రాశాను. ఆ శతకం సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అయింది ఆవిష్కరణ అయి. ఈ రోజున ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ వేదిక పైన మళ్ళీ పరమేశ్వరుడు ఇలా వచ్చి ఇలా మీ అందరికీ నా అనుభూతిని తెలియజేసేటువంటి అవకాశం కల్పించాడు నరేంద్ర చౌదరి గారి ద్వారా, భక్తి టీవీ ద్వారా. ఈ సందర్భంగా అక్కడ కూడా ఒక దీపోత్సవం జరిగింది. అప్పుడు నేను ఒక పద్యం రాశాను వెంకటేశ్వర స్వామి మీద. స్వామి, ఉండి పొమ్మిక మదిని దీపోత్సవముగా. ఇప్పుడు ఒక్క 5 నిమిషాల్లో మీరు ఆ దీపాలు వెలిగిస్తారు. పరమాద్భుతంగా ఉంటుంది ఇక్కడ. పరమ శోభతో, కళ్యాణ శోభతో ఆ జ్యోతి వైభవం ఏమిటో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది కాసేపు కాదు స్వామి, ఎప్పుడూ నా మనస్సులో ఈ దీపోత్సవం ఉండాలయ్యా. ఉండి పొమ్మిక మదిని దీపోత్సవముగా, ఉద్ధరించు బ్రతుకు పవిత్రోత్సవముగా, ఉద్యమించి చేసద బ్రహ్మోత్సవమిక, వినని పద్యాల నైమిష వెంకటేశ అని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను. ఈ రోజున ఇంత పరమాద్భుతమైనటువంటి ఈ సభలో ఈ శివస్వరూపమైనటువంటి ఈ భక్తులందరి దగ్గర నా అనుభూతిని తెలియజేస్తూ, పూజ్యుల ఆశీస్సులను అందుకుంటూ ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకారాకృతి నాట్య భంగిమ శివా, శ్రీకార పద్మాసనా, శ్రీకారాకృతి దివ్యగంగ, అది నీ సీతాద్రి మార్గంబురా. శ్రీకారమున ప్రమిదయే, శ్రీకారాకృతి నాట్య భంగిమ శివా, శ్రీకార పద్మాసనా, శ్రీకారాకృతి దివ్యగంగ, అది నీ సీతాద్రి మార్గంబురా. శ్రీకారాకృతి నీదు మోము కనినన్ చిజ్యోతియే నీవురా. శ్రీకారమున రేపమే ప్రమిదరా శ్రీరామలింగేశ్వరా. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనంతో కోటి దీపోత్సవాన్ని మరింత ద్విగుణీకృతం చేసినటువంటి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భోళాశంకరుడి తత్వాన్ని, శివభక్తి ఎటువంటి ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని అద్భుత ప్రవచనం ద్వారా మనకు అందజేసిన జొన్నవిత్తుల వారికి ధన్యవాదాలు. తరువాత శ్రీశైల జగద్గురు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్యుల వారిని అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. शक्ति विशिष्ट परब्रह्मणे नमः। पंडितं पंडिताराध्यं
पिंडादिस्थलबोधकम् अखंडम दंडवद्वंदे सूर्यमंडलमंडितम् सदा स्मरणीय श्रीशैल पीठ के गुरु परंपरा को भक्ति पुरस्सर प्रणिपात समर्पित करते हुए भ्रमरांभा मल्लिकार्जुन स्वामी का स्मरण करते हुए भक्ति टीवी के द्वारा आयोजित इस कोटि दीपोत्सव समारंभ में उपस्थित कर्नाटक के हल्दीपुरम मठ के स्वामी जी और इस भक्ति टीवी के मैनेजिंग डायरेक्टर सम्मान्य श्री नरेंद्र चौधरी जी, अब तक आध्यात्मिक प्रवचन सुनाए ख्यात कवि जन्नवित्तल रामलिंगेश्वर राव जी और इस समारंभ में उपस्थित समस्त सद्भक्तगण एवं माताओं, శ్రీశైల పీఠాన్ని అధివసించిన జగద్గురు పరంపరను, భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిని, అదేవిధంగా భక్తి టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అశేష జనవాహినికి అందిస్తున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర చౌదరి గారిని, ఈ కార్యక్రమంలో వేదిక పైన ఆసీనుడైన కర్ణాటక పూజ్య స్వామీజీని, వీరందరినీ కూడా, అదేవిధంగా ఈ సభా ప్రాంగణంలో ఆసీనులైన అనంత జనవాహినికి ఆశీస్సులు. आंध्र प्रदेश में भक्ति टीवी के द्वारा आयोजित यह कोटि दीपोत्सव यह एक अद्भुत कार्यक्रम है। इसको देखने के बाद ऐसा प्रतीति होता है ऐसा कार्यक्रम न भूतो न भविष्यति। ఆంధ్రప్రదేశ్లో భక్తి టీవీ ద్వారా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో చేయడం ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి అనే విధంగా జరుగుతూ ఉన్నది. कार्तिक मास में संपन्न हो रहे यह कार्यक्रम आंध्र प्रदेश के धार्मिक इतिहास में सुवर्णाक्षर में लिखे जाने वाला यह कार्यक्रम है। प्रत्येक व्यक्ति के मन में, जीवन में अंधेरा निहित है। उस अंधेरा को दूर करना प्रत्येक व्यक्ति की आंतरिक इच्छा है। ప్రతి వ్యక్తి జీవితంలో అంధకారము నిబిడీకృతమై ఉంటుంది. అలాంటి అంధకారాన్ని మానవ జీవనంలో నుంచి తొలగించి వేయడం మానవులందరి యొక్క కర్తవ్యం. उस अंधेरा को दूर करने के लिए अंधेरे के साथ कुछ करने से अंधेरा दूर नहीं होता है। अंधेरा को मारने से अंधेरा दूर नहीं होता है। अंधेरा को गाली देने से अंधेरा दूर नहीं होता है। अंधेरे के साथ कुछ भी करो लेकिन अंधेरा दूर जाता नहीं है। अंधेरे को अपने जगह रहने दे करके आप एक छोटे से दिए जलाओगे तो अपने आप अंधेरा चला जाता है। इसलिए अंधेरा को दूर करना हो
तो अंधेरे के साथ कुछ भी मत करो, केवल एक छोटा सा दिया जलाओ, अंधेरा अपने आप भाग जाता है। చీకటిలో ఉన్న సమయములో చీకటిలో కూడుకున్నప్పుడు ఏ కార్యక్రమాన్ని కూడా చేయలేం. చీకటితో అంటే మానవ శరీరంలో ఉండేటటువంటి మాయ అనేటటువంటి చీకటి ఇది ఉన్నంత వరకు ఎలాంటి దానిని మనం కూడా చేయలేం. దానిని చీకటిని నిరంతరం ఏ విధమైనటువంటి నిందలు చేయకుండా మీరు ప్రయత్నపూర్వకంగా ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఆ చీకటి దానంతట అదే తొలగింపబడుతుంది. यह तो भौतिक अंधेरा को दूर करने के लिए भौतिक ज्योति को जलाना होता है। उसी प्रकार अनादिकाल से प्रत्येक व्यक्ति के मन में भी एक अंधेरा है, उसको अज्ञान कहा जाता है। उस अज्ञान को दूर करने के लिए भी अज्ञान के साथ कुछ करने से अज्ञान दूर नहीं होता है। अज्ञान को अपने जगह रहने दे करके आप एक छोटे से ज्ञान के दिए को जलाओगे तो अपने आप अज्ञान रूपी अंधेरा भी दूर हो जाता है। భౌతికమైనటువంటి చీకటి మాత్రమే కాదు, మానవుని మనస్సులో ఉండేటటువంటి అజ్ఞానము, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అనే విధంగా అజ్ఞానమును నిరంతరం తిట్టుకుంటూ కూర్చోవడం కంటే జ్ఞానం అనేటటువంటి వెలుతురును ఎప్పుడైతే ప్రసరింపజేస్తామో మనస్సులోని అంతరాళాల్లోకి, అప్పుడు మాత్రమే సుజ్ఞానము మన మనస్సులో పాదుకొల్పబడుతుంది. अज्ञान को दूर करने वाले ज्योति 3 प्रकार के होते हैं। एक भौतिक ज्योति है, जैसे कि सूरज है, चंद्रमा है और आपके द्वारा जलाए गए दिए हैं और विद्युत दीप है। ये सभी भौतिक दीप है। भौतिक ज्योति के द्वारा भौतिक अंधेरा दूर हो जाता है। यह अंधेरा को दूर करने वाला एक प्रकार का पहला प्रकाश है, पहला ज्योति है। और दूसरा है वाग्वावत ज्योति ही। उपनिषदों में कहा गया है वाणी भी एक प्रकार की ज्योति है। वाणी भी एक प्रकार की ज्योति कैसे है? आप रास्ते में जब जाते हैं, वह रास्ता ठीक से दिखाई देने के लिए उस रास्ते के ऊपर प्रकाश की जरूरत होती है। प्रकाश के बिना रास्ता दिखाई नहीं पड़ता है। आप जरा सोच लो, कोई नया घर बांधा है, आपको निमंत्रण दिया है, आप जा रहे हैं, आप घर के दरवाजे के सामने खड़े होते ही घर के अंदर की रोशनी चली गई, मानो बिजली चली गई। घर में क्या क्या है, कैसे जाना है, आपको कुछ पता नहीं है। आपका मित्र घर के अंदर बैठा हुआ है और वह बोलता है कि तुम ऐसे आ जाओ, ऐसे आ जाओ, उधर दरवाजा है, पार करके अंदर आ जाओ। आप पार करके अंदर जाओगे, 10 कदम आगे आओ, फिर स्टेयरकेस है, ऊपर चढ़ो, वो बोलेगा। फिर आप स्टेयरकेस के ऊपर जाओगे, फिर आगे 10 कदम आने के लिए वो बोलेगा, फिर उसी प्रकार आप 10 कदम आगे जाओगे। जैसे जैसे वो बोलता जाता है वैसे वैसे आप चलते जाते हो। अंत में जहाँ वह बैठा है वहाँ तक आप जा करके पहुँच जाते हो। वहाँ पे किसी प्रकार का ज्योति नहीं है, लेकिन आपको मार्ग के ऊपर प्रकाश मिल गया। वह प्रकाश कहाँ से मिल गया? तो आपके मित्र के वाणी के द्वारा ही उस मार्ग का दर्शन आपको प्राप्त हुआ। इसलिए मार्गदर्शन करने वाला वाणी भी एक प्रकार की ज्योति है। उपनिषदों में इसको वाग ज्योति कहा गया है, वाग ज्योति कहा गया है। భౌతికమైనటువంటి తమమును చీకటిని విద్యుత్తు జ్యోతుల ద్వారా తొలగించవచ్చు.
అదేవిధంగా వాక్కు కూడా ఒక జ్యోతిగా పరిగణించబడింది. ఒక గృహంలో చీకటిగా ఉన్నప్పుడు బయట నుంచి ఒక మిత్రుడు వచ్చినటువంటి తరుణంలో లోపల ఉన్నటువంటి మిత్రుడు 10 అడుగులు ముందుకురా, ఇలా వెళ్ళు అని చెప్పడం, ఆ చెప్పడం అనేటటువంటిది మార్గదర్శనం చేయబడడం జరుగుతుంది. కనుక ఉపనిషత్తుల్లో వాగ్జ్యోతి, వాక్కు కూడా జ్ఞాన ప్రకాశవంతమైనటువంటి జ్యోతిగా చెప్పడం జరిగింది. और इसी प्रकार सबके अंदर रहने वाला एक आंतरिक ज्योति है, उसको आत्म ज्योति कहा गया है। सपने में आप अनेक वस्तुओं को देखते हैं, वहाँ पे कोई भी ज्योति नहीं रहता है, लेकिन आपके वस्तु को देखते हैं। उपनिषदों में उसके लिए प्रश्न भी किया गया है, न तत्र सूर्यो भाति न चंद्र तारकम नेमा विद्युतो भांति कुतोयमग्निः तमेव भांतम अनुभाति सर्वम तस्य भाषा सर्वमिदं विभाति। आत्मज्योति होने के कारण ही सभी प्रकार के ज्योति आपको दिखाई पड़ते हैं। इसलिए प्रत्येक व्यक्ति को आत्मा के दर्शन के लिए ही इस ज्योति का पूजन करने का एक प्रथा कार्तिक पूर्णिमा में प्रचलित है। उस प्रथा के अनुसार भक्ति टीवी द्वारा कार्तिक मास के संदर्भ में कोटि दीपोत्सव का भव्य कार्यक्रम का आयोजन किया है। इस कार्यक्रम के पूरा श्रेय हमारे मैनेजिंग डायरेक्टर सम्मान्य श्री नरेंद्र चौधरी को ही जाना चाहिए। नरेंद्र चौधरी जी, उनका नाम ही बताता है, नरेंद्र का मतलब है मनुष्यों के राजा। मनुष्यों के राजा, राजा को ही मनुष्य के प्रति लगाव रहता है, करुणा भाव रहता है। इसीलिए इस भक्ति टीवी के द्वारा लाखों लाखों लोगों को भक्ति, ज्ञान और वैराग्य को दान देने का एक उत्तम कार्य नरेंद्र चौधरी जी ने कर रहे हैं। और ये नरेंद्र नाम भारत देश के लिए एक अत्यंत भव्य परंपरागत नाम है।